హాయ్ ఫ్రెండ్స్, చాలామంది అంటూ ఉంటారు మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుందని చెప్పేసి. కానీ నేను అంతగా ఎక్కువగా నమ్మేటోని కాదు, కానీ బాలకృష్ణ గారి విషయంలో మాత్రం ఇది అక్షర సత్యమని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకు అంటే బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాలోని ఒక హిట్ సినిమా అయినటువంటి లక్ష్మీ నరసింహ సినిమాని ఈ రోజు ఏంటంటే రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఈ సినిమా రిలీజ్ చేసినప్పుడు ఏంటంటే దానికి డబ్బులు ఎక్కువ తేవాలనో, లేకపోతే సినిమా పైన ఎక్కువ హైప్ పెంచాలనో, లేకపోతే ఈ సినిమాకి ఎక్కువ కలెక్షన్ రాబట్టాలనో ఏదో ఒక ప్లాన్తో ఏంటంటే ఈ సినిమాలో ఉన్నటువంటి ఒక సాంగ్ని మార్చేసి ఆ సాంగ్ ప్లేస్లో మరొక సాంగ్ పెట్టడం జరిగింది. అదే ఏ సాంగ్ని మార్చేశారంటే వస్తే ఆగడు వెనకడిగే వెయ్యడు ప్రాణం పోయినా పర్వాలేదంటాడు అనే సాంగ్ ఏంటంటే ఆ సాంగ్ తీసేసి ఆ సాంగ్ ప్లేస్ ఏంటంటే మందేసినాడు గనుడు మ్యాన్సన్ చేసినాడు మహానుభావుడు అని చెప్పేసి ఒక మందుబావులకు సంబంధించిన ఒక సాంగ్ని పెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేశారు. నిజానికి ఏంటంటే ఒక హిట్ సినిమాలో ఉన్నటువంటి ఒక హిట్ సాంగ్ తీసేసి ఆ సాంగ్ ప్లేస్లోనే దానికంటే మంచి సాంగ్ తీసుకొచ్చి పెట్టినా పర్వాలేదు, కానీ ఒక మందుబాబు సాంగ్ పెట్టడం అనేది నాకు కొంచెం బాధ అనిపించింది. నిజంగా ఆ సినిమా చూసినప్పుడు కూడా పెద్దగా నాకు ఆ సాంగ్ అనేది ఎఫెక్ట్ అనిపించట్లేదు, ఎందుకంటే నాకు బాగా పాత సాంగ్ అనేది నాకు చాలా ఇష్టమైన సాంగ్. మరి నాకు మాత్రమే అలా అనిపిస్తుందో అందరికీ అలా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నిజానికి మంచి వజ్రంగా ఉన్నటువంటి సినిమాని ఒక కంకర రాయిలా చేసి పారేశారు ఆ సాంగ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే నేను చాలా బాగా ఎందుకు బాలకృష్ణ గారు ఈ పరువు ఈ విధంగా తీస్తూ ఉంటారు, ఆ నిర్మాత లేకపోతే అభిమానుల పేరు చెప్పుకునే విధంగా తీస్తుంటారని చెప్పేసి అనుకున్నాను. అయితే ఈవినింగ్ కల్లా మరొక అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్, అదే అఖండ 2 అప్డేట్ ఫ్రెండ్స్. నిజానికి చెప్తున్నాను, బాలకృష్ణ గారు పరువును నిలబెట్టిన సినిమా ఏంటంటే అఖండ 2 ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నాను, ఇప్పటి వరకు ఇంకా బాలకృష్ణ గారు బోయపాటి గారి కాంబినేషన్ ఏంటంటే ఎంతకంటే మంచి సినిమా వాళ్ళు తీయలేరు అనుకున్న ప్రతిసారి కూడా అది కాదు ఇది అన్నట్టు, అప్పుడేం చూసా ఇప్పుడు చూడు అన్నట్టు వాళ్ళ సినిమాలు ఇప్పుడు కూడా బెస్ట్ బై బెస్ట్ వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే సింహ సినిమా కంటే లెజెండ్ సినిమా అనేది సూపర్ హిట్ సినిమా, లెజెండ్ కంటే అఖండ అనేది ఇంకా బాగుంటుంది. ఇక ఇప్పుడు అఖండ, సింహ, లెజెండ్ ఈ మూడు కలిపి మిక్స్ అయిన సరే అఖండ 2కి అఖండ 2 టేజర్ కూడా సరిపోదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే టేజర్ అనేది అంత హైలైట్గా ఉంది. ఈరోజు మనం చూసుకుంటే తమన్ గారి మ్యూజిక్ ఎలా ఉందంటే ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఏ సినిమా కూడా అంత అటువంటి బీజిఎం లేదని చెప్పుకోవచ్చు. మనం వినయ్ విజయరామ చూసాం, సరైన చూసాం, ఎన్ని చూసినప్పుడు కూడా బోయపాటి గారి సినిమాలోని అన్ని సినిమాల కంటే డబుల్ ట్రిపుల్ ఎనర్జీతోనే మరి తమన్ గారు నిజంగా బాలకృష్ణ గారి సినిమా అంటే ఆయన బాలకృష్ణ పూంతాడేమో తెలియదు, కానీ నిజానికి మాత్రం ఈ సినిమాకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగున వస్తుంది ఫ్రెండ్స్ ఎవరైనా సరే. ఇంకా సినిమా యొక్క స్టోరీ అనేది మనకి ఏమాత్రం లీక్ ఇవ్వట్లేదు, కానీ ఆ విజువల్స్ మాత్రం నిజంగా అది బాలకృష్ణ రేంజ్ విజువల్స్ కాదు ఫ్రెండ్స్. నిజంగా చూసుకుంటే మనం ఈరోజు బాలకృష్ణ గారి మార్కెట్ ఎంత ఉందంటే ఆయనకి ఎంత పెద్ద బిజినెస్ 100 కోట్ల లోపే, కానీ సినిమా విజువల్స్ చూస్తే మాత్రం మనకి అది హాలీవుడ్ రేంజ్ లో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నాను, బాలకృష్ణ గారి సినిమా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాతో ఓజీ సినిమాతో ఏంటంటే 2 సినిమాలు కూడా ఒకే రోజు రిలీజ్ అవబోతున్నాయి. నిజంగా ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ గారికి ఏపీలో ఎంత క్రేజ్ ఉన్నప్పుడు కూడా బాలకృష్ణ మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ యొక్క కలెక్షన్ల పైన దెబ్బ కొట్టే సత్తా ఉన్న హీరో ఫ్రెండ్స్. నాకు తెలిసి నిజంగా 2 సినిమాలు కూడా హిట్ అవ్వాలి. నిజంగా చెప్తున్నాను, ఒకవేళ నిజంగా పవన్ కళ్యాణ్ సినిమా కంటే బాలకృష్ణ సినిమాకే డబ్బులు ఎక్కువ వచ్చినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్.